హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బచ్చలి కూర ఎండుమిర్చి పచ్చడి చేయబోతున్నాం అనమాట. దీనికోసం నేను 5 కట్టలు బచ్చలి కూర అయితే తీసుకున్నాను. వీటిని నీట్గా చెత్త ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 5 కట్టలకైతే కనీసం ఒక పిరికెడ్ వరకు ఎండుమిర్చి వేశాను. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట. నేనైతే ఈరోజు పల్లీలు నువ్వులు ఏం వేయట్లేదు, పచ్చిమిర్చి కూడా వేయట్లేదు. ఎండుమిరపకాయలతోనే చింతపండు సేమ్ మనం గోంగూర పచ్చడి నూరుతాం కదా, అలాగే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్, పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. బచ్చల కూర మనకి బోన్స్కి చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇంకా మనకి లోపల బేబీ పెరగడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. డాక్టర్ చెప్తారు, అంటే ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో బాగా బచ్చల కూర తింటే బేబీ బాగా వెయిట్ పెరుగుతుంది అనేసి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం అన్నీ కడిగేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. నీట్గా కడిగి పెట్టుకున్న ఆకంతా కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేను చివర్లో ఉన్న కొంచెం పూత కూడా వచ్చేసింది అనమాట దానికి, అది కూడా తీసేసాను. ఇది ఒకసారి కట్ చేసుకొని మనం ప్లేట్లో వేసేసుకుందాం. నెక్స్ట్ కూడా అంతా ఒకేసారి కట్ చేయడం రాదు కాబట్టి కొద్ది కొద్దిగా కట్ చేశాను. అదొక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు వేసేసి ఇలా నూనెలోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే ఒకవైపే మాడిపోతాయి, తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఎండుమిర్చి పచ్చిమిర్చి కంటే కూడాను. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మీరు ఆకుకూర అయితే వేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వేసేటప్పుడే 2 స్పూన్స్ వేసాను కాబట్టి సరిపోయింది నేను వేసిన ఆయిల్ అయితే. ఇప్పుడు ఆకుకూర కూడా దాంట్లో వేసి మనం ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టి ఉంచుకున్నాను. అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆకుతో పాటు ఉడికితే మనకు కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుంది చింతపండు కూడా. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి బాగా ఉడికించేసుకోవాలి. దగ్గరికి అయిపోతుంది, మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, దాంట్లో సగం వెల్లుల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకున్న మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అవన్నీ కూడా వేసి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ జార్లో మూత పెట్టేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలాగా. దీంట్లోనే మనం ఉడికించుకున్న ఆకుకూర, చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు అలా ఉంచేసిన తర్వాత చల్లార్చి మిక్సీ చేసుకోవాలి. ఇలా అవుతుందన్నమాట చట్నీ. ఒకసారి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి. అడుగున ఏదైనా కారప్పొడి ఉన్నా బాగా మిక్స్ అవుతుంది. మీకు కావాలనుకుంటే దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేను పచ్చి నూనె వేసేసి శనగ నూనె, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసాను. మిక్సీ చేసుకున్న పచ్చడిని అయితే ఒక బౌల్లో తీసేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసాను. టేస్ట్ చెక్ చేసుకోండి, ఒకవేళ మీకు సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను వేసినైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. మేమైతే ఇలాగే తింటాము. మీకు కావాలనుకుంటే కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగు అవన్నీ వేసి కూడా తాలింపు కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. నూనె, ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చడి అయితే మనం ఇంకా తినేసేయడమే. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.